ఈరోజు మనము ఆనియన్ బాస్కెట్ ఉంది కదా మనది. సో మనకు ఒకవేళ ఆనియన్ బాస్కెట్స్ ఉంటే మన కబోర్డ్స్ లో దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఆనియన్స్ అండ్ గార్లిక్ అండ్ టొమాటోస్ ఆలు ఇవన్నీ ఇందులో పెట్టుకుంటూ ఉంటాం మనము. సో దానికి వీ షుడ్ యాక్చువల్లీ మేక్ సమ్ పార్టిషన్స్. సో నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. సో కట్ చేశాను. అమెజాన్ లో కబోర్డ్ ఆర్గనైజర్స్ అని వస్తాయండి. సో కబోర్డ్ ఆర్గనైజర్స్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ కబోర్డ్స్ ఆర్ కిచెన్ కబోర్డ్స్. సో ఇలా వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. సో చూడండి, వాటర్ ప్రూఫ్. మీకు కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఇది ఇట్స్ లైక్ వుడెన్ కలర్. ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద లుక్ ఆఫ్ ద బాస్కెట్. సో ఇది సింగిల్ షీట్ అండి, ఇంత పొడుగా ఉంటుంది. దీన్ని కరెక్ట్ గా సైజ్ కట్ చేసుకోండి. చూసారు కదా మన కిచెన్ బాస్కెట్. సో ఆనియన్ బాస్కెట్ ఎంత బాగుందండి. మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా, ఏదో చేసాము ఏదో సాధించాము అనే హ్యాపీనెస్. సో ఎస్ ఫ్రెండ్స్, మీరు చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఐడియాస్ ఉంటాయి. ఇది ఒక ఐడియా. సో దిస్ ఇస్ అ లాంగ్ వ్యూ.
సో నేను ఏం చేశాను, జస్ట్ 2 things. మనము కబోర్డ్ షీట్ ఆర్గనైజర్ చెక్ చేసుకునేటప్పుడు వుడెన్ కలర్ చెక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో మనం ఇందులో బాస్కెట్లో ఆనియన్, గార్లిక్ అండ్ దెన్ పొటాటోస్ అండ్ స్వీట్ పొటాటోస్ ఏమన్నా చేసుకోవచ్చు. ఇదండి మనది. సో ఇందులో మనం ఆనియన్స్ ఇన్ 2 partitions అండ్ ఒక దాంట్లో గార్లిక్ అండ్ జింజర్ ఆఫ్టర్ డూయింగ్ అవర్ జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ ఇందులో కొన్ని ఆలు. సో ఇంత ప్లేస్ ఉందండి. సో వీ కెన్ యాక్చువల్లీ డూ దిస్ థింగ్స్. సో మీకు ఒకవేళ ఇవి తక్కువ ఉంటే సో మీరు ఇవన్నీ ఇందులో వేసుకొని ఇంకొక దాంట్లో ఆనియన్స్, ఎందుకంటే మనం ఆనియన్స్ చాలా వాడతాము. సో హౌ ఇస్ ఇట్ ఫ్రెండ్స్? డిడ్ యూ love it and did you find it useful? So please comment. Don't forget to subscribe if you are a new user. So మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా నాకు కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.